పరలోక పౌరులకు ఉండవలసినటువంటి మరొక్క బాధ్యత, లేకపోతే మరొక్క మన జీవితంలో ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం ఏంటి అనంటే, ఒకటి పరిశుద్ధత, రెండు విధేయత. పేతురు అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతో వింటున్నాం విస్తారంగా. ఇక్కడే కాదు, మనం ఈరోజు ఎక్కువగా ఇప్పుడు సెల్ ఫోన్ ప్రపంచంలో ఉన్నాము కనుక ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి, ఆడియో మెసేజ్ వస్తున్నాయి. వాటిని అన్నీ వింటున్నాం, విధేయత చూపుతున్నామా? నేను ఎప్పుడు కూడా నేను అనుకునేటువంటి విషయాన్ని, అది నా కోసమే కాదు మనందరి కోసం కూడా చెప్పేటువంటి విషయం ఏమంటే, ఈరోజు దేవుని యొక్క మాటలు వినే మనము ఎన్నైతే వర్తమానాలు లేకపోతే ఎన్ని వాక్యాలు విన్నామో వాటన్నిటి కొరకై దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. ఇది విన్నావు కదా, ఏం చేశావు? దీనికి విధేయత చూపించాలి కదా, విధేయత చూపించావా అని ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. విధేయత అనేటువంటిది దేవుని దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణం. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విధేయత చూపించాడో. పాట కూడా ఉంటది, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా అనేటువంటి పాట. విధేయతకు అర్థం ఆయనే. ఆయనను చూస్తే మనకు అర్థం అవ్వాల్సింది విధేయతే. అలాంటి విధేయత కలిగినటువంటి క్రీస్తుని, విధేయతకే అర్థం ఉన్నటువంటి క్రీస్తుని ఆరాధిస్తున్నా మనము. అలాంటి క్రీస్తుతో పాటు రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఆయనతో పాటు వారసులమై ఉండేటువంటి మనము విధేయత చూపించడానికి మనం ఏ వర్తమానం విన్నా ఇందులో విధేయత చూపించేటువంటి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఆలోచనతో వింటున్నామా? వర్తమానాలు ఉంటే సరిపోదు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో యాకోబు అంటాడు, వాక్యాన్ని విని వాక్య ప్రకారము జీవించిన వారైతే ఎవరిని మోసం చేస్తున్నారంట? అద్దం ముందుకు వెళ్ళి ముఖములో ఏమైనా లోటుపాట్లు కనబడుతూ ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోకుండా బయటకు వెళ్ళిన వాడు ఎట్లుంటాడనంటే, వాడిని చూసి ఎవరో ఒకరు నవ్వుతూనే ఉంటారు, సరి చేసుకోలేదు కనుక. మనం వినివారు మాత్రమే అయి ఉండక దాని ప్రకారము జీవించు ప్రవర్తించు వారమై ఉండాలి. మన పౌరసత్వం, మన సభ్యత్వం పరలోకమందు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనతో పాటు అదే కొలస్సీ పత్రికలో ఆయనతో పాటు మన జీవం కూడా ఆయనలోనే దాచబడి ఉంది. ఆయన యొక్క గుర్తింపు, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము, ఆయన మన దగ్గర నుండి ఏదైతే ఆశిస్తున్నాడో దాన్ని తెలుసుకుంటున్న మనము ఆ విధంగా ప్రవర్తించి దేవునికి విధేయత చూపించి పరిశుద్ధత కొరకై కనీసం మనవంతు ప్రయాస మనం పడడానికి మన దేవుడు మనందరికీ సహాయం చేయాలి.